అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం పేరుతో ఆర్థిక శాఖ సంబంధిత జిల్లా మంత్రుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అనేటువంటిది బడ్జెట్ కేటాయింపులు శాసనసభకే పరిమితం కాకుండా ప్రజలకు సంబంధిత శాఖాధికారులకు అవగాహన కల్పించే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టడం ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎట్లా మనం అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాము అనేటువంటి దాన్ని ప్రజలకు వివరించడం కోసం, మరీ ముఖ్యంగా శాఖాధికారులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ రకమైన కేటాయింపులు చేశాం, దానికి ఆ హెచ్ఓడీలు ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, ఏ జిల్లా ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది అనేటువంటిది శాఖల వారీగా, జిల్లాల వారీగా, మండల వారీగా ఇవాళ చేశాం. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో స్పీడ్ పెరుగుతుంది. ఒక శాంక్షన్ చేయాలి కలెక్టర్ గారు అంటే నిధులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోకుండా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లోనే చూసుకుని శాంక్షన్ చేసేటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేయడానికి, పరిస్థితుల్ని ప్రజలకు వివరించడానికి, ఎగ్జిక్యూషన్లో స్పీడ్ పెంచడానికి, నిధులని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయడానికి ఉపయోగించుకోవడం కోసమే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. మీరు చూశారు, అధికారులు మేము అడిగాం, మీ శాఖలో ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా అని అంటే కాన్ఫిడెంట్గా మేజర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అట్లానే R&B, పంచాయతీరాజ్ 4 శాఖల అధికారులు కూడా మా టోటల్ లయబిలిటీస్ క్లియర్ అయినాయి అనేటువంటి చెప్పే స్థాయికి వచ్చారు అని అంటే ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగాము అనేటువంటి చెప్తా ఉన్నాం. వారసత్వంగా వేల కోట్ల రూపాయలని అప్పులు ఇచ్చిపోతే ఏ రకంగా దాన్ని ఇంప్రూవ్ చేశాము అనడానికి సాక్ష్యం ఈరోజు మీటింగ్లో అధికారులు, పబ్లిక్లో మీరందరూ సమక్షంలో మాట్లాడినటువంటి మాటలే మనకు నిదర్శనం. ప్రజలు వేసినటువంటి ఒక్క ఓటు, కూటమికి వేసినటువంటి ఒక్క ఓటు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి టీం ఏ రకంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతోంది అనేటువంటిది ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. దీన్ని మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల్లో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.